మళ్ళీ యుద్ధం మొదలైంది. ఆయుధాలని సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి ఈ వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, బలహీనతతోటి బాధపడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆయుర్వేదిక్ స్పెషల్ సూప్ యోషం అనేటువంటి స్పెషల్ పానీయాన్ని ఎందుకు తయారు చేసుకుని తాగాలి? బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇది బలాన్ని ఇస్తుందా? సన్నగా ఉండేవాళ్ళు ఈ పానీయాన్ని తాగితే ఇంకా సన్నబడతారా లేదా లావు అవుతారా? పూర్వకాలంలో ఇలాంటి పానీయాలని ఎందుకు ఎక్కువగా వాడేవాళ్ళు? ఈ విషయం మీకు తెలుసా? పాతకాలపు పానీయం అయినప్పటికీ కూడా ఓల్డ్ ఏజ్ గోల్డ్ లాగా పనిచేస్తున్న విషయం మీరు ఊహించగలరా? బాలింతల కోసం పౌష్టికమైనటువంటి మెడికేటెడ్ సూప్ అంటే ఈ యోషాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి ఈ యోషం మంచిదేనా? ఇలాంటి ఎన్నో వైద్య సంబంధ రహస్యాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఆయుర్వేదిక్ స్పెషల్ మెడికేటెడ్ సూప్. ఇదే యోషం అంటారు. ఈ యోషం ప్రత్యేకత, దీని తయారీ, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది ఈ రోజులలో భోజనాలకి ముందు కార్న్ సూప్ అని, టమాటో సూప్ అని ఇలాంటి ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా. వాటన్నిటిలో మళ్ళీ ఎడిటివ్స్ కలుపుతూ ఉంటారు. అలా కాకుండా ఈ ఆరోగ్యానికి ఈ ఆయు పట్టుని ప్రసాదించేటువంటి అద్భుతమైన మెడికేటెడ్ సూప్ ఉంది. దీన్ని యోషం అంటారు ఆయుర్వేద పరిభాషలో. ఇది ఒక పాతకాలపు వంటకం, సనాతన వంటకం. కానీ ఈ రోజుకి కూడా ఈ ఎఫెక్టివ్గా నిలిచి ఆరోగ్యరీత్యా అనేక అద్భుతమైన ప్రయోజనాలు మనకు అందిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి కోవిడ్ లాంటి ఈ ప్రాణాంతకపు వ్యాధులు దాడి చేసే సమయంలో మనని రక్షించుకోవడానికి ఇది మనకి సహాయపడుతుంది. దీని గురించి మనం తెలుసుకుందాం. మన పూర్వీకులు అందించినటువంటి ఆరోగ్య రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలలో ఈ యోషం తయారీ అనేది ఒకటి. ఇది కేవలం ఒక పానీయం కాదు, ఒక మెడికేటెడ్ అనే ఒక సూప్ కాదు, ఇది ఒక మెడికేటెడ్ సూప్ అని చెప్పొచ్చు. ఇంకా మాటకు వస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక బలవర్ధకమైన పానీయం అని చెప్పొచ్చు. యూషం అంటే ధాన్యాలు, అంటే ముఖ్యంగా పెసలు, ఉడికించినటువంటి ఇతర పదార్థాలు, అలాగే చిక్కటి నీటి భాగం, ఇలాగ ఈ కాంబినేషన్తో చేసుకునేది. ఈ టెక్నిక్ ఏమిటంటే, మామూలుగా మనం ఏదైనా నీళ్ళు తాగామనుకోండి, ఆ నీళ్లు వెంటనే వెళ్ళిపోతాయి శరీరం నుంచి. అదే మనం దాన్ని దేంతో ఒక ధాన్యంతో కలిపి తీసుకున్నాం అనుకోండి, తాగటానికి ఈజీగా ఉంటుంది నీళ్ళలాగా, కానీ అదే సమయంలో శక్తినిస్తుంది. అది ఈ టెక్నిక్, ఈ పానీయాల టెక్నిక్. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పూర్వం నుంచి కూడా మన సంస్కృతిలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఆహారం కింద ఉంది. బలహీనంగా ఉన్న వాళ్ళకి, ఈ కోవిడ్ లాంటి వ్యాధుల నుంచి రక్షించుకోవటానికి, లేదా జలుబు జ్వరాలు ఇలాంటి రోగాల నుంచి కోలుకుంటున్న వాళ్ళకి, ఆఖరికి బాలింతలకి ఈ యోషాన్ని ఆహారంగా అందించడం అనేది మన ఆచారంలో ఒక భాగం కింద ఉంటూ ఉంది. మన ఆయుర్వేద సాంప్రదాయం యోషానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఎలాంటి అనారోగ్యంతో ఉన్న వాళ్ళైనా సరే సులభంగా దీన్ని జీర్ణించుకోగలుగుతారు. అజీర్తి, కడుపుబ్బరింపు ఇలాంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో యోషాన్ని కేవలం ఆహార పానీయంగానే కాకుండా ఔషధాలతో కలిపి తీసుకునేటువంటి ఒక అనుపానంగా కూడా ఉపయోగిస్తాం. ఇది ఔషధాల తాలూకు ఆ ప్రభావాన్ని పెంచుతుంది, శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది. ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యోషం అనే దాని తయారీకి కావాల్సినటువంటి ఏమిటి, ఇది మెయిన్గా తెలుసుకోవాలి. ఇది ఏదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు. సింపుల్గా వంట మీద ఆసక్తి ఉన్న ఎవరైనా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ సూప్కి, అంటే యోషం తయారీకి మీకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా మీ ఇంట్లో ఉండేవే, సాధారణ దినుసులతో దీన్ని తయారు చేసుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పెసర్లు. ఇది ఒక 50 గ్రాములు సిద్ధం చేసుకోండి. గ్రీన్ గ్రామ్, ఆయుర్వేదంలో ఈ పప్పుల గురించి చెప్తూ కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇలాంటి వాటి గురించి చెప్పారు. మినపప్పు గురువుగా ఉంటే పెసలు లఘువుగా ఉంటాయి. అంటే ఏంటంటే లైట్. అంటే ఎట్లయితే ఇప్పుడు మనం బియ్యం బదులుగా ఓట్స్ తింటున్నాము, ఓట్స్ బదులుగా క్వినోవా రైస్ తింటున్నాము, ఇవన్నీ ఒకదానికంటే ఒకటి లైట్గా ఉంటాయి కదా. అలాగే పెసలు, అంటే పప్పు ధాన్యాలలో ప్రోటీన్ ఇచ్చే వాటిలలో ది బెస్ట్, అలాగే లైట్గా ఉండేది ఏమిటి అంటే పెసలు. దీన్ని ఒక 50 గ్రాములు సిద్ధం చేసుకోవాలి. అలాగే నీళ్లు 200 మిల్లీలీటర్లు సిద్ధం చేసుకోవాలి. సైంధవలవడం కానీ మామూలు ఉప్పు కానీ 5 గ్రాములు సిద్ధం చేసుకోండి. మిరియాలు రుచికి సరిపడా సిద్ధం చేసుకోండి. నూనె లేదా నెయ్యి 10 మిల్లీలీటర్లు అంటే 2 టీ స్పూన్లు సిద్ధం చేసుకోండి. ఆవాలు 1/2 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి.
మెంతులు 6 నుంచి 8 గింజలు, ఇంకా కరివేపాకు 5 నుంచి 10 ఆకులు, అలాగే నిమ్మరసం 1 టీ స్పూన్. కాబట్టి ఇలా సిద్ధం చేసుకోండి. వీటన్నిటితోటి మీరు మోతాదులో మీరు వీటన్నిటిని తీసుకుంటే మీకు ఒక 2 గిన్నెలు అంటే 400 మిల్లీలీటర్ల ఈ సూప్ అనేది సిద్ధం అవుతుంది. దీని తయారీ ఎలాగా? వెరీ సింపుల్. ముందు పెసల్ని శుభ్రం చేసి సరిపడా నీళ్లు పోసి మెత్తగా ఉడికించండి స్టవ్ మీద పెట్టి. ఉడికిన పెసల నుంచి రసం తీసి పక్కన పెట్టుకోండి. అంటే ఆ పైన ఉండేటటువంటి ఆ కట్టునే తీసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఉప్పు కలపండి. కొన్ని మిరియాలు తీసుకొని చిన్న మంట పైన వేయించండి. వేయించిన ఈ మిరియాలని దంచి ఆ పొడిని ఈ పెసర రసంలో కలపండి. ఈ మిశ్రమాన్ని 3 నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకొని దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసి వేడి చేయండి. నూనె వేడెక్కగానే ఆవాలు మెంతులు వేసి చిటపట అనే వరకు చిటపటలాడనివ్వండి. తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించండి. ఈ పోపుని మరుగుతున్న ఆ పెసర రసంలో కలపండి. ఇప్పుడు చివరిగా నిమ్మరసం ఎప్పుడు ముందు చేయకూడదు, విటమిన్ సి డెస్ట్రాయ్ అవుతుంది. చివరిగా నిమ్మరసం కానీ లేదా ఏదైనా ఆవాల పొడి కానీ కలపాలి. అంతే, మీకు పోషకాలతో నిండినటువంటి రుచికరమైనటువంటి యోషం అనేది సిద్ధమైంది. మీకు కావాలనుకుంటే కొత్తిమీర ఆకులు, అలాగే వాము, వెల్లుల్లి కూడా దీనికి తగ్గట్టుగా కలుపుకోవచ్చు. వెల్లుల్లి వేస్తే యాంటీవైరల్ కింద పనిచేస్తుంది. ఇది మరింత రుచిని, సువాసన ఇస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఈ కోవిడ్ కాలాలలో వాము, వెల్లుల్లి ఇలాంటివి కలపటం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అయితే ఇక్కడ అసలైన విషయం ఒకటి ఉంది. ఇదేంటంటే ఈ యోషం అందించేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. యోషం అనేది కేవలం ఆహారంగానే కాకుండా బలహీనటువంటి ఆ జీర్ణశక్తిని మెరుగుపరిచే ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి అన్ని దినుసులు కూడా ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది పెసల గురించి. చెప్పుకున్నాం కదా, ఇది లఘుగా ఉంటాయి, అంటే లైట్గా ఉంటాయి. ఆయుర్వేద దృక్పథాన్ని బట్టి ఈ పెసలు తేలిగ్గా జీర్ణమవుతాయి. ఇది శరీరానికి చలవ చేస్తాయి, వాతపిత్త దోషాలను సమతుల్యం చేస్తాయి. కాబట్టి చలువ చేస్తాయి కాబట్టి జ్వరంలో ఇవ్వదగింది. ఈ శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది, బలాన్ని ఇస్తుంది, అదే సమయంలో శక్తిని కూడా పెంచుతుంది, అదే సమయంలో లైట్గా ఉంటుంది. కాబట్టి పెసలు కఫదోషాన్ని తగ్గిస్తాయి. శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే పెసర్లలో హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది అజీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పెసర్లలో ప్రధానంగా ఫైటిక్ యాసిడ్ అనేది తక్కువ ఉంటుంది. దీంతో ఆ శరీరం ఇనుముని, ఇతర ఖనిజాలని సులభంగా గ్రహించగలుగుతుంది. ఎందుకంటే ఫైటిక్ యాసిడ్ అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది ఐరన్ అబ్జార్ప్షన్కి. దీంట్లో ఉండేటువంటి హై ఫైబరు, ప్రోటీన్ వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అందుకే మీరు పెసరట్టు తిని చూడండి, ఆ ఇడ్లీ కంటే డెఫినెట్గా ఆ రోజు మీకు హెవీగా, అంటే కొంచెం శాటిటీ ఉంటుంది. ఇది ప్రధానంగా దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే కోలిసిస్టోకినిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పదార్థం దీంట్లో మనం వాడేది ఈ యోషం తయారీలో మిరియాలు అంతే. ఈ మిరియాలకి ఆకలిని పెంచే గుణం, కఫాన్ని తగ్గించే గుణం ఉంది. ఆయుర్వేద దృక్పథాన్ని బట్టి మిరియాలు తీక్షణంగా ఉంటాయి, వేడిని కలిగిస్తాయి. ఇవి జీర్ణశక్తిని, ఆకలిని పెంచుతాయి, కఫదోషాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. శ్వాసకోశ సమస్యలకి, ఇలాంటి మహమ్మారి దాడి చేసే టైంలో వచ్చే జలుబు, దగ్గులు ఇలాంటి వాటికి మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది శరీరంలో విషాలను బయటకు పంపడానికి సహాయపడతాయి మిరియాలు అనేవి. శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే మిరియాలలో పైపరిన్ అని ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో ఉండేటటువంటి అనేక సమస్యలకి ఒక మంచి పరిష్కారం కింద ఉంటుంది. ఆహారంలో ఉండేటువంటి పోషకాలని శరీరం గ్రహించడానికి కూడా సహాయపడుతుంది, అంటే బయో అవైలబిలిటీని పెంచుతుంది. మిరియాలు యాంటాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఈ మిరియాలకి ఉంటాయి. ఇది మిరియాల ప్రత్యేకత. అలాగే దీనికి తయారీకి వాడేది మరొకటి ఈ ఆవాలు అంతే. ఈ ఆయుర్వేద దృక్పథంలో చెప్పాల్సి వస్తే ఆవాలు వేడిని కలిగిస్తాయి, జీర్ణశక్తిని పెంచుతాయి. అందుకే ఆవకాయ తిన్నప్పుడు మనకి ఆ వేడి ఫీలింగ్ ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, ఆకలిని ప్రేరేపిస్తుంది, శరీరంలో అడ్డుకున్నటువంటి మార్గాన్ని తెరుస్తుంది. ఇది ఆవాలనేది కఫవాత దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే ఆవాలలో యాంటాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి, జీర్ణక్రియకి ఇవి సహాయపడతాయి. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ తక్కువ వేస్తాం, అయినా కానీ ఇంపార్టెంట్, ఇదే మెంతులు. ఈ మెంతులు కూడా అంతే, ఆరోగ్యరీత్యా చాలా మేలు చేస్తుంది.
ఈ ఆయుర్వేద దృక్కోణంలో చెప్పాల్సి వస్తే మెంతులు చేదు, వేడి ఇవి రెండిని కలిగిస్తుంది. చేదు రుచి ఉంటుంది, వేడిని కలిగిస్తుంది. ఇది కఫవాత దోషాలను తగ్గిస్తుంది. మెంతులు అనేది జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండేటువంటి గ్యాస్ సమస్యలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. బాలింతలకి పాలను వృద్ధి చేయడానికి ఈ మెంతులు ఎంతో సహాయపడతాయి. ఇది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది కూడా. శాస్త్రీయ కోణంలో చెప్పాల్సి వస్తే మెంతులు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడతాయి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మెంతులు సహాయపడతాయి. దీంట్లో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ డైజెషన్కి సహాయపడుతుంది. ఇక మనం తీసి పక్కన వేరేస్తూ ఉంటాం, కానీ ఆ తీసి పక్కన వేరేసి దాంట్లోనే అసలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇదే కరివేపాకు. ఈ కరివేపాకు ఉపయోగం అంతా ఇంత కాదు. ఆయుర్వేద దృక్పథాన్ని బట్టి ఈ కరివేపాకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, ఆకలిని పెంచుతుంది, శరీరంలో ఉండేటువంటి విషాలను తొలగించడానికి సహాయపడుతుంది. జుట్టు అలాగే చర్మం తాలూకు ఆరోగ్యానికి కరివేపాకు మంచిది. శాస్త్రీయ దృక్కోణంలో చెప్పాల్సి వస్తే కరివేపాకులో విటమిన్స్ ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. ఇవి యాంటాక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ కరివేపాకు జీర్ణక్రియకి సహాయపడుతుంది, జుట్టు పెరుగుదలకి కూడా ఇది సహాయపడుతుంది. ఇంకొకటి మనం ప్రధానంగా దీంట్లో వాడేది నిమ్మరసం, ఈ లెమన్ జ్యూస్. ఇది ఆయుర్వేద దృక్కోణంలో చెప్పాల్సి వచ్చినప్పుడు నిమ్మరసం ఆమ్లత్వం అంటే పులుపు అలాగే చలువ గుణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, శరీరాన్ని శుభ్రం చేస్తుంది, పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. అయితే అసలైంది ఏంటంటే ఆసక్తికరమైనది శాస్త్రీయ దృక్పథం. నిమ్మరసంలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది ఈ కోవిడ్ కష్టకాలంలో రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇనుముని గ్రహించడానికి కూడా ఇది సహాయపడుతుంది. విటమిన్ సి ఉన్నప్పుడు ఐరన్ అబ్జర్ప్షన్ బాగుంటుంది. ఐరన్ అబ్జర్ప్షన్ బాగుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. సింపుల్ లాజిక్. అన్నిటికీ మించి దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఈ జీర్ణక్రియ అంటే ఈ డైజెషన్కి ఇది సహాయపడుతుంది. ఈ ఆయుర్వేద దృక్పథంలో చెప్పాల్సి వస్తే యోషం అనేది లఘుపాకి అంటే ఏంటంటే తేలిగ్గా జీర్ణమయ్యే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల బలహీనమైన జీర్ణశక్తి ఉన్న వాళ్ళు కూడా దీన్ని సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. పెసళ్ళు ఈ జీర్ణ వ్యవస్థ పైన ఎలాంటి భారాన్ని మోపకుండా డైజెస్ట్ అవుతాయి. అంటే వాతపిత్త కఫా దోషాన్ని సమతుల్యం చేస్తాయి పెసళ్ళు అనేవి. ఇది అజీర్తి, కడుపుబ్బరింపు, గ్యాస్ సమస్యలని తగ్గిస్తుంది. శాస్త్రీయ దృక్పథంతో చెప్పాల్సి వస్తే పెసళ్ళలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. యోషంలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి శరీరంలో తేమని, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని కాపాడుతుంది. ముఖ్యంగా ఒక్కొక్కసారి మనం బయట తిరిగి వస్తూ ఉంటాం, నీరసం అనిపిస్తూ ఉంటుంది, అనారోగ్యంతో ఉంటాం. ఇలాంటప్పుడు సులభంగా జీర్ణం అవడానికి ఇది సహాయపడుతుంది. అంతేనా, ఓవరాల్గా ఈ సూప్, మెడికేటెడ్ సూప్కి ఒక యూజ్ ఉంది. ఇదే ఆకలి అంటే ఈ ఎపిటైట్ని నియంత్రించడం, ఓవర్గా కాకుండా అసలేమి లేకుండా ఉన్న సందర్భాల్లో బ్యాలెన్స్ చేస్తుంది ఎపిటైట్ని. ఎందుకంటే యోషం కఫదోషాన్ని తగ్గించడం వల్ల అనవసరమైనటువంటి ఆకలిని నియంత్రిస్తుంది. ఇది జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తుంది మరి అదే సమయంలో. అంటే శరీరానికి సరైన పోషణ అందిస్తుంది. శాస్త్రీయ దృక్పథంతో చూస్తే యోషంలో ఉండేటువంటి అధిక ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ కడుపు నిండిన భావాన్ని ఎక్కువసేపు కలిగిస్తాయి. ఇది చెప్పుకున్నాం కదా, కోలిసిస్టోకినిన్ అనేటటువంటి ఒక సంతృప్తి హార్మోన్ అంటే శాటిటీ హార్మోన్ ఉత్పత్తిని ఇది పెంచుతుంది. దీంతో ఏం జరుగుతుంది, అనవసరమైనటువంటి చిరుతిళ్ళు తినాలన్న కోరిక తగ్గుతుంది. అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఆహారం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ యోషన్ తాలూకు మెయిన్ యూజ్ ఒకటి ఉంది, రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్లో ఇది ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం కోణంలో చెప్పాల్సి వస్తే ఆయుర్వేదం దృక్పథాన్ని బట్టి పెసర్లు వాతాన్ని, పిత్తదోషాన్ని సమతుల్యం చేస్తాయి. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వాతపిత్త అసమతుల్యత అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. యోషం ఈ దోషాన్ని శాంతపరిచి రక్తపోటు కంట్రోల్కి సహాయపడుతుంది. సైన్స్ కోణంలో చెప్పాల్సి వస్తే యోషంలో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం రక్తనాళాన్ని విశ్రాంతిపరుస్తుంది, అలాగే రక్తపోటు కంట్రోల్కి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అన్నిటికీ మించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మెడికేటెడ్ సూప్కి ఒక మెయిన్ యూజ్ ఉంది, విష పదార్థాలని బయటికి పంపడం అంటే డీటాక్సిఫికేషన్కి ఇది సహాయపడుతుంది. ఆయుర్వేద కోణంలో మనం చూసినప్పుడు యోషం శోధన అంటే శరీరాన్ని శుభ్రపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఉండే విష పదార్థాలని, మలినాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. పెసర్లు, మిరియాలు లాంటివి జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తాయి. శాస్త్రీయ కోణంలో చూసినప్పుడు యోషం అనేది ఒక తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారం. ఇది జీర్ణ వ్యవస్థ పైన భారాన్ని తగ్గించి శరీరం తన సహజ డీటాక్సిఫికేషన్ ప్రక్రియకి ఇది కాంప్లిమెంట్ చేస్తుంది, సమర్థంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే ఓవరాల్గా ఈ యోషన్ తాలూకు ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పన్నప్పుడు ఒక సింపుల్గా చెప్పాల్సి వస్తే మన సంస్కృతిలో యోషం లాంటి ఆహారాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం కడుపు నిండేటటువంటి ఒక ఆహారం మాత్రమే కాదు,
అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించే ఒక బలవర్ధకమైన పానీయం. ప్రసవం తర్వాత బాలింతలకి, సర్జికల్ ట్రీట్మెంట్ తర్వాత, శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న వాళ్ళకి యోషం అన్నీ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. దీని వెనక శాస్త్రీయ అలాగే ఆయుర్వేద కారణాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సమయంలో జీర్ణశక్తి బలహీనంగా ఉంటుంది. ఈ ఆయుర్వేదిక్ మెడికేటెడ్ సూప్ అంటే యోషం అనేది సులభంగా జీర్ణం అవుతుంది, శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్ అందిస్తుంది. ఇది రక్తపోటు నియంత్రణకు కూడా సహాయపడుతుంది. ఈ యోషంలో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటుని బ్యాలెన్స్ చేయడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. మన పూర్వీకులు పాటించినటువంటి ఈ సాంప్రదాయ వంటకాలు ఆధునిక జీవితంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయి. వేగవంతమైన జీవన శైలిలో తక్కువ శ్రమతోటి ఎక్కువ పోషకాలను అందించేటటువంటి ఈ పెసర యోషం, ఇలాంటి ఆహారాలు చాలా అవసరం మనకి. మెయిన్గా ఇలాంటి కోవిడ్ కష్టకాలాలలో వ్యాధిని ఎదుర్కొనేటువంటి ఇమ్యూనిటీ కావాలనుకున్నప్పుడు ఇది అవసరం. మన వంటకాలలో దాగి ఉన్నటువంటి ఈ అద్భుతమైన ఆరోగ్య రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. వాటిని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, మన సంస్కృతిని పరిరక్షించుకోవడానికి సహాయపడుతుంది. యోషం లాంటి ఆహార పదార్థాలు మన శరీరానికి బలాన్ని, శక్తిని అందిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని ద్వారా మనం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అశ్రద్ధ చేయకండి. ఈ ప్రాచీన వంటకాన్ని ఈరోజే మీరు ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉండండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.